నా భూమెక్కడ సూపర్ అండి. పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే ప్రెసిడెంట్ గారితోను కథ అంతా చెప్పుకో. ప్రభుత్వం యొక్క రికార్డుల ప్రకారంగా అది గిరిజన గ్రామం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ గ్రామాల జాబితా తయారు చేస్తున్నప్పుడు సలిసింగ గ్రామాన్ని అందులో చేర్చలేదు. కేవలం ఇలాంటివే కాదు, ఈ రాష్ట్రంలో ఇట్లాంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. వెంటనే నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలు ఏజెన్సీ ఏరియాలో వెంటనే నాన్ షెడ్యూల్డ్ గిరిజన ఐక్యత. ఒకటి ఏంటంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని పేద ప్రజలు దాని మీద ఎలా హక్కు సాధించుకోగలిగారు. రెండోది ఏంటంటే అదివరకే కొంతమంది ధనికుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని తమ చేతిలోకి ఎలా తీసుకోగలిగారు. థర్డ్ కేసు ఏంటంటే ఆల్రెడీ పేదవాళ్ళకి ఆ భూమి ఇచ్చింది ప్రభుత్వం, కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ చేతి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అది ఎలా తిరిగి వచ్చింది. బాబు భూమెక్కడ సూపర్ అండి. పటాలో ఉన్న భూమి చెట్టు పుట్టలన్నీ కొట్టి పండించి పంట సేను కోసుకొని ఇంటికెళ్ళదామంటే పక్కనున్న భూస్వామి మక్కలిరిగదండి. భూమెక్కడ సూపర్ అండి. నా భూమెక్కడ సూపర్ అండి. పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే ప్రెసిడెంట్ గారితోను కథ అంతా చెప్పుకుంటే పట్టాసు పిండు పక్క ఏం చేస్తుందంటే ఏదైనా ఒక గ్రామంలో భూమి సమస్య మీద పనిచేయాలని అనుకున్నప్పుడు ముందు రెవెన్యూ రికార్డ్స్ సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది. కారణం ఏం చేద్దానంటే రెవెన్యూ రికార్డ్స్ సమాచారం లేకుండా భూమి సమస్య మీద పనిచేయడం అని అంటే గుడ్డేది చేలు పడినట్లు లెక్క. భూమి ఉన్న ఫుల్గా అదంతా రాళ్ళు రప్పలతో ఉంటుంది. అందులో వ్యవసాయం చేయడం అనేది పూర్తిగా మీకు చరిత్రలో పాతరాతీయుగం అంటారే ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. నరికితే సంవత్సరం కేసు రాయడం, కేసు రాస్తే మనకు ఎందుకు అనేసి అలా ఉండి మన ఈ సంస్థ ద్వారా మనం చేరుకున్నాం. 1994 సంవత్సరంలో ఈ సంస్థ ద్వారా మనం చేరుకున్నాం. వాళ్ళని ఒక విలేజ్ సైడ్కి ప్లేస్ ఎంపిక చేసుకోమను. వాళ్ళు టెంపరీ ఆకులు అవి తీసుకొచ్చి జస్ట్ ఇట్లా పెట్టుకున్నారు షెల్టర్స్. అడవిని నరకడం ప్రారంభించారు వాళ్ళు. అయితే వెంటనే ప్రాబ్లం ఏమొచ్చిందంటే పక్కన ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. వాళ్ళు ఏమంటారు అంటే ఫ్యూచర్లో మాకు ఇది ఉండాలంటారు. రెండోదేమో కోన్స్కి ఈ విచ్ క్రాఫ్ట్ అది ఉందని ఒక అభిప్రాయం మిగిలిన జనరల్ ట్రైబ్స్లో ఉంటుంది. బయట ప్రపంచం కమ్యూనికేషన్, బయట కమ్యూనికేషన్ అలాంటివి ఏం తెలియదు. అందుకు కొత్త మనుషులు ఎవరు వచ్చినా సరే భయాందోళనతో భీతిగా ఉంటారనమాట. బస్సును చూసినా సరే, జీపును చూసినా, బైక్ను చూసినా భయం పడేవారు. ఇప్పుడు రాను వీళ్ళు కూడా నాగరికత వచ్చింది. ఇప్పుడు ఒక భయం ఆందోళన అంటూ పోయింది. ఇంకా ఆడవాళ్ళు కూడా కొంచెం భయభీతిగా ఉంటుంది. 10 మందిలో రావడానికి కొంచెం వాళ్ళు డౌట్ పడుతుంటారండి. అది సరే, దానిపైన 2 గ్రామ పెద్దల్ని కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఒక కామన్ బౌండరీ ఫిక్స్ చేసి కొంత ప్రెషర్ కూడా పెట్టాం ఏపీవీ దగ్గర. ఎందుకంటే జోగుంపేట విలేజెస్ కూడా యూనియన్ కావాలి. ప్రెషర్ పెట్టి ఫైనల్ గా వాళ్ళ చేత మనం ఒప్పించాం. కాకపోతే కోన్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డెలివరీలో వాళ్ళు పిక్కలకి 100కి కేజీ పిక్కలు తీసుకుంటారండి. వాళ్ళు కేజీ పిక్కలు అంటే 50 రూపాయలు కేజీ పిక్కలు పోతున్నాయండి. వాళ్ళు వచ్చేది 100 రూపాయలు, 100 రూపాయలకి 50 రూపాయలు పిక్కలు పోతే వాళ్ళకి 100కి 50 రూపాయలు పడిపోతుంది. వచ్చిన ప్రతి ఛాలెంజ్ని తట్టుకోగలిగారు. చివరికి 70 ఎకరాల భూమిలో వాళ్ళు సెటిల్ అయ్యి జీడి తోటలు అది పెంచితే ఇవాళ మొత్తం హ్యామ్లెట్ విలేజెస్లో ఈ విలేజ్ ట్రైబ్స్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాయి. సినిమా కూడా తీస్తారు. అవి మనకి మళ్ళీ ఆ డిస్కులు పంపిస్తే మనం చూడొచ్చు. సరిపోతుంది.
94 అజయ్ కుమార్ గారు అంటే ఎప్పటి నుంచో యూనియన్ చేస్తారు అజయ్ కుమార్ గారికి ఈ పీటీజీ వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారండి. అనే ఈ 10 గ్రామాల్లోని ఈ స్కూల్స్ ఏర్పాటు చేసి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఇవి అండి. ఇప్పుడు మేము ఏం చేసామంటే కోందు కోఆపరేటివ్ సొసైటీ అని ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసి వాళ్ళకి 1000 నుంచి 2000 3000 దాకా మేము బ్యాంకులు ఇవ్వడం ఏర్పాటు చేస్తున్నామండి. ఇది దళారు సాగుదారులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోకుండా మన యూనియనే వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళు పప్పు దినుసులు పండిస్తే ఆ పప్పులు అమ్మి మనకి ఆ డబ్బులు కడతారు. ఇతరులకి లీజుకి ఇవ్వకూడదు, తనఖా పెట్టకూడదు, మార్పిడి చేసుకోకూడదు, కానుకగా ఇవ్వకూడదు, ఏ రకమైన ఎలినేషన్ చేయకూడదు. అసైన్మెంట్ భూములు అమ్మకూడదు అనేటువంటి రూల్స్ యాక్చువల్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అమ్మితే అమ్మిన వాడికి ఎలాంటి హక్కు లేదని, సరికదా అది క్రిమినల్ నేరం అని చెప్పే చట్టాలు ఉన్నాయి. అంటే ఏపీవీవీ ఏం చేస్తుందని అంటే ఎవరి కోసమైతే రూల్స్ చేస్తారో ఆ రూల్స్ని ఎవరి కోసం చేయబడ్డాయో వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళడము. ఎవరికి ఉండేది అది గోరాదేవుడికి వాళ్ళ అన్నదమ్ములకు ఉండేది అనమాట. ఇప్పుడు ఈ డీఫారం పట్టా భూమిని ఎవరు కొన్నారు? ఆ డాక్టర్ గారు నర్సీపట్నం డాక్టర్ గారు కొన్నారు. మరి అలా డీఫారం పట్టా భూములు కొనొచ్చా? అది మనం సంఘం పెట్టిన తర్వాత అది కొనకూడదని మనకు రూల్స్ తెలిసిందనమాట. వెరీ గుడ్. కాంగ్రెస్ వాళ్ళ పట్ట 3 రంగులు ఉంటాయి, తెలుగుదేశం పట్ట పసుపు రంగులో ఉంటుంది, కమ్యూనిస్ట్ వాళ్ళ పట్ట ఎర్ర రంగులో ఉంటుంది. పట్టలు లేవు, అధికారం చేపట్టుకోలేదు కనుక ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళు పట్టాలు ఇస్తారు. ఇప్పుడు ఈ భూమి ఎక్కడుంది? ఈ పట్టలో ఉన్న భూమి ఉన్నదా? ఏం సాగు చేసావు? ఏం సాగు చేసావు? గవర్నమెంట్ వేస్ట్ ల్యాండ్స్ ని పూర్ పీపుల్ కి ఇవ్వడానికి ఉన్న రూల్స్ మీరు చదివితే వాటిని బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అని అంటారు. అవి బ్రిటిష్ గవర్నమెంట్ తయారు చేసింది. మరి ఎవరైనా ఒక పూర్ పర్సన్ ఒక గ్రామంలో గవర్నమెంట్ బంజరు భూమి నాకు కావాలి అని అడిగితే కారణం అంటే విలేజ్ రెవెన్యూ లోకల్ ఆఫీసరు మొత్తం డీటెయిల్ ఇన్ రిటర్న్ ఇవ్వాలి. గవర్నమెంట్ బంజరు భూమి మనం ఇందాక చెప్పుకున్నాము బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా పూర్ పీపుల్ పొందడానికి మాత్రమే అర్హులు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ కరణాలు రిచ్ పీజెంట్ తోని వాళ్ళ దగ్గర బ్రైబ్స్ తీసుకొని పలానా సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, వాళ్ళు వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. సో ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులు పోయిన తర్వాత దానికి నెమ్మదిగా పట్టా చేయించుకుంటారు. నేను పేదవాడిని అని రెవెన్యూ ఆఫీసర్కి దరఖాస్తు ఇచ్చి వాళ్ళకి లంచం ఇచ్చి పట్టా చేయించుకుంటారు. మిగిలిన పేదలు ఏమనుకుంటారంటే పట్టా అయిపోయింది కదా మనం ఏం చేయగలం అని అనుకుంటారు. పంట సేను కోసుకొని ఇంటికెళ్ళదామంటే 93 నాటికి మాకి ఒక సంఘం అని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అంటే మాలో నుంచి మాకు పుట్టుకొచ్చింది ఏం కాదు. 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక క్రిమినల్ కేసు, 2 సివిల్ కేసుల తర్వాత ఈ 14 ఎకరాల భూమికి ఈ గిరిజన ప్రజలు చేమలపాడు గిరిజనులు పట్టాలు పొందగలిగారు. అంటే 20 ఏళ్ళ పోరాటం వద్దులే. లక్ష్మి చెప్పండి. 213 నెంబర్లో భూమి ఉంది సార్. ఆ భూమి దున్నాకనే వస్తే వాళ్ళు వచ్చి పడ్డారు. పడితే అటునంది కాదు, ఇది బంజరీ భూమి, ఇది మామూలు సాగులో భూమి కాదు కాబట్టి బంజరీ భూమి కాబట్టి మేము బంజరీ భూమిలోకి వచ్చి దున్నుకుంటున్నాము. మేము ఏమీ లేని ప్రాధాన్యం కాబట్టి మాకు బంజరీ భూమి దున్నుకోమని చెప్పారు. దున్నుకొని పండించుకుంటున్నాం అని చెప్పారు. నా భూమి ఎక్కడ చూపరండి, పట్ట పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే పట్ట పట్టుకొని పంచాయతీ ఆఫీసుకెళితే. So this is the land that the people fought for, government waste land that was encroached by somebody else, that the APVU along with Ajay Kumar Garu and the people fought for, and this is now used by the villagers for farming. 186. రావికమతం మండలంలో చిమలపాడు గ్రామంలో పుట్టినట్టి వీరుడన్నా అన్న అమరుడు రామన కౌలంగుడు పీడిత ప్రజల ఆశాజ్యోతి
అన్న అమరుడు భూస్వాములు అనర్హుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని పేదలు తమ హక్కుగా నియమాల్ని చట్టాలను ఉపయోగించి రికార్డులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి కోర్టులో పోరాటం చేసి చివరికి ఆ భూమిని సాధించుకున్నారు. ఫైనల్గా ఆ కేసు గెలిచాము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లీగల్ సిస్టంలో ఉన్నటువంటి చట్టాలు నియమాలు కోర్టుల్ని ఉపయోగించి పేదలకి భూమి మీద హక్కు కల్పించాలి అని అంటే ఒకటి క్షేత్రస్థాయిలో గ్రామంలో పనిచేయాలి, రెండోది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయాలి, థర్డ్ ఏంటంటే కోర్టు లోపల చేయాలి. ఇందులో ఏ ఒక్క చోట మనం ఫెయిల్ అయినా ఆ కేసులో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. అంచేత పూర్ పీపుల్కి ఒక జెన్యూన్ అడ్వకేట్ ఎవరు? కేసు గెలుస్తామా లేదా తర్వాత విషయం, కానీ అసలు జెన్యూన్ అడ్వకేట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న చోటే అసలు పేదవాళ్ళ కేసులు 90% పోతున్నాయి. చాలా కేసుల్లో మాకు తెలుసు లీడర్ గారి యొక్క కొలీగ్సే అవతల పార్టీ వైపు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మీకు ఎందుకు అనవసరంగా మాకు ఏదో చేయొచ్చు కదా అని పెట్టినప్పుడు ఆ ప్రలోభానికి లొంగిపోకుండా నైతికంగా నిలబడడం అనేది యాక్చువల్గా చాలా గొప్ప విషయం. అంటే ఇచ్చిన సమాచారాన్ని తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ కేసులో జడ్జికి ఎలా ప్రజెంట్ చేయాలో దాని ప్రకారంగా చేయడం అనేది ఈ రెండు ఆస్పెక్ట్స్లో ఆయన కంట్రిబ్యూషన్ లేకపోతే ఇవాళ మేము సాధించినటువంటి చాలా కేసుల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చి ఉండేవి. దానికోసం ఏపీబీవీయూగా ఆదివాసీ ప్రజలు రైతులు వారికి మేము ఎంత రుణపడి ఉన్నాం, అందులో కొంచెం విలువ కట్టలేని అది. కమతం మండలంలో చిమలపాడు గ్రామంలో